మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ప్రభుత్వమే ఎన్టీఆర్ కాలనీ అంటూ ఇందిరమ్మ కాలనీ అంటూ పక్కా ఇళ్లు కట్టించినప్పటికీ అది పొరంబోకు స్థలం అంటూ మరొకరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా గంగాధరనేల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం దాసరాపల్లి గ్రామానికి చెందిన 90 ఇళ్లు కలిగిన ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ వాసులు తమ పక్కా ఇళ్లు ప్రభుత్వం కట్టించినప్పటికీ వాటిని సతీష్ రెడ్డి అనే వ్యక్తి, అంటే అదే గ్రామానికి చెందిన వ్యక్తి, అది అన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన పొరంబోకు భూములని వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడమే కాకుండా ఇటీవల కోర్టులో కూడా అతను కేసు వేసినట్లు వారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని నిలదీస్తే అతను పరారీలో ఉన్నారని, దీనిపైన జిల్లా కలెక్టర్కు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తాము కొన్ని ఏళ్లుగా ఆ 90 ఇళ్ల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడే నివాసం ఉంటున్నామని, ఈ నేపథ్యంలో పొరంబోకు భూమి అంటూ సతీష్ రెడ్డి అనే వ్యక్తి తమపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీన్ని జిల్లా అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పెనుమూరు మండలం దాసరాపల్లి పేదలు 90 మంది కుటుంబాలు అక్కడ సంవత్సరాల కొద్ది నివసిస్తున్నారు. ఆ వాళ్ళ నివసిస్తున్న ఇండ్లని మొత్తం ఆక్రమించడానికి ఒక భూ కబ్జాదారుడు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. పదే అధికారులను ఆఫీసులు తిరుగుతున్నారు. అయితే అధికారులు ఎలాంటి స్పందన లేదు. స్పందన లేకపోవడంతో ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి ఆ బాధితులందరూ కూడా ఇచ్చేశారు. అందువల్ల ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ అన్ని రకాల హక్కులున్నా ఈరోజు వాళ్ళు పన్నులు కడుతున్నారు. ప్రభుత్వం పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన, మౌలిక వసతులు కల్పించిన కాలనీని. నా పేరు రామకృష్ణారెడ్డి, దాసరాపల్లి విలేజ్, పెనుమూరు పోస్ట్ అండ్ మండలం, చిత్తూరు డిస్టిక్. మేము గత 90 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 7 చేరవకం రెవెన్యూలో నివసిస్తున్నాము. 90 ఇండ్లు ఉన్నాయి అక్కడ ఉంటే వేరే ఒక అతను సైట్ ఇవ్వలేదనేసి మా ఊరంతా కొట్టేయాలనేసి కోర్టుకు పోయేసి మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు పెడుతున్నాడు. పక్క మాకు ఇంద్రమ్మ కాలనీ కానుండి ఎన్టీఆర్ కానీ మొత్తం కాలనీ ఇండ్లు వచ్చినాయి. టోటల్ 90 ఇండ్లు దాకా కాలనీ ఇండ్లే కట్టున్నాము. గవర్నమెంట్ తరఫున వాటర్ హౌస్ ఉండాది, నెక్స్ట్ వచ్చి మనకు ట్యాంక్ ఉండాది, స్కూల్ ఉండాది, సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెట్టి లేనిపోయిన సమస్యలకి గురి చేస్తున్న అతను దాంకొని తిరుగుతా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా మా ఊరికి తోడుకొని రావాల్సిందిగా. అతను సతీష్ రెడ్డి, సతీష్ రెడ్డి. అతను ఏమీ చేయడు, రోడ్లు తిరుగుతా ఉండి లేనిపోని సమస్యలు పెట్టి ఊరు వారిని. మీకు గవర్నమెంట్ ఇచ్చింది ఇందిరమ్మ కాలనీ కదా? అవును. ఆయనతో మీకేం సమస్య? ఆయనతో మాకు జాగా కావాలని అడిగినాడు మమ్మల్ని. మాకు ఉండేది మాకు ఇచ్చే లెక్కలు అన్నాడు ఆయన. ఆయన కాదు, మేము ఒప్పుకోలేదు కాబట్టి వాడు ఇందాక చేసినాడు, కోర్టుకి వేసినాడు. ఇండ్లన్నీ ఇది వచ్చి ఖాళీ చేసేయని ఇండ్లు, ఇది వచ్చి గవర్నమెంట్ ల్యాండ్, మేతపేట పొరంబోకు అనేసి ఖాళీ చేసేయని అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు తీసుకునేది మాకు నోటీసులు వచ్చినాయి.